నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. తాను పదవిని చేపట్టేలోపు బందీలను విడుదల చేయాలంటూ అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్వరంతో హెచ్చరించాడు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్ని నెలలుగా హమాస్ చెరలో ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా ఉన్నారు. బందీల్లో సుమారు 48 మంది చనిపోయినట్టు కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. మృతుల సంఖ్య విషయంలో అస్పష్టత ఉన్నా అమెరికా కూడా బందీల మరణాలను అంగీకరించింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు స్వీకరిస్తారు. తమ చెరలో బందీలుగా ఉన్నవారి వీడియోను ఇటీవల ఉగ్ర సంస్థ హమాస్ విడుదల చేసింది. దీంతో అమెరికా మరింత ఆగ్రహానికి గురైంది. బందీలను వదలకపోతే తాట తీస్తానంటూ హెచ్చరించాడు ట్రంప్. ట్రంప్ హెచ్చరిక వెనుక చాలా లోతైన అంశాలు ఇమిడి ఉన్నాయి. ఏదో ఆషామాషిగా యథాలాపంగా ట్రంప్ హెచ్చరిక చేయలేదు. హమాస్ను మట్టి కరిపించడంలో అమెరికాకు సుదీర్ఘమైన పథకాలు, వ్యూహాలు ఉన్నాయి. వాటి అమలు గురించి ఆచితూచి వ్యవహరిస్తోంది. కాబట్టి తొలి దశలో హెచ్చరికలు మాత్రమే చేస్తోంది. చేయి దాటితే అన్నంత పని చేస్తోంది అమెరికా. టెక్నాలజీ ఉన్న ప్రయోజనం లేనట్టేనా? హమాస్ వేటలో అమెరికా రహస్య దళాలు సాయం అందించిన మాట నిజమేనా? ఫ్యూజన్ సెల్స్ అంటే ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం. పెంటగన్ బహిరంగంగా ఆమోదించదు, కానీ హమాస్ ఉగ్రనేతలను వెతికి పట్టుకోవడంలో అమెరికా ఫ్యూజన్ సెల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. బందీలను దాచిపెట్టినంతకాలం తమ నేతలను పెంటగన్ వేటాడి తీరుతుందని హమాస్కు స్పష్టంగా తెలుసు. అయితే బందీలను వదిలేస్తే ఇజ్రాయెల్ మరింత దూకుడుగా విరుచుకుపడుతుందనే భయంతో హమాస్ మరింత కాలయాపన చేస్తోందని అర్థమవుతోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బలగాలపై ఒత్తిడి పెంచేందుకు హమాస్ ఇటీవల బందీలకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. నెలల తరబడి తాము అనుభవిస్తున్న చిత్రహింసలను బందీలు బయట ప్రపంచానికి వెల్లడించారు. అమెరికన్ ఇజ్రాయెల్ పౌరుడు ఎడాన్ అలెగ్జాండర్ సైతం హమాస్ చెరలో మగ్గిపోతున్నాడు. ప్రతిరోజు చచ్చి బతుకుతున్న తమను రక్షించాలంటూ అలెగ్జాండర్ వేడుకున్నాడు. హమాస్ సైనిక విభాగం అల్ కసం బ్రిగేడ్ విడుదల చేసిన తాజా వీడియోను అమెరికా ప్రభుత్వం పరిగణించింది. మరికొద్ది రోజుల్లో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న ట్రంప్ సైతం తన మార్కు హెచ్చరికను హమాస్కు జారీ చేశారు. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ భూభాగాలపై ఆకస్మిక దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో సుమారు 1300 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 251 మందిని హమాస్ బందీలుగా తన వెంట తీసుకెళ్లింది. పాలస్తీనా వ్యాప్తంగా నిర్మించుకున్న సొరంగాల్లో బందీలను దాచిన హమాస్ తనపై ఒత్తిడి పెరిగిన ప్రతి సందర్భంలో కొంతమందిని హతమారుస్తూ వస్తోంది. బందీగా ఉన్న వారిలో ప్రస్తుతానికి కేవలం 51 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్టు అమెరికా నిఘా సంస్థలు గుర్తించాయి. బందీలను విడిపించడానికి అమెరికా సహా ఇజ్రాయిల్ ఐడిఎఫ్లు అనేక ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. హమాస్ సొరంగ వ్యవస్థ సుదీర్ఘమైనది కావడంతో పాటు బందీల స్థావరాలను ప్రతిరోజు మార్చడంతో ఎంత సాంకేతికత ఉపయోగించినా ఫలితం లేకుండా పోయింది. అమెరికన్ ఇజ్రాయిల్ పౌరులే కాదు, ఓ ప్రవాస నేపాలీ పౌరుడు కూడా హమాస్ చేతిలో బందీగా ఉన్నాడు. వ్యవసాయ విద్యను అభ్యసించడానికి ఇజ్రాయిల్ వెళ్లిన 23 ఏళ్ల బిపిన్ జోషిని హమాస్ మోకలు ఎత్తుకెళ్లాయి. కుటుంబ సభ్యులు బిపిన్ జోషికి ఫోన్ చేయగా సదరు ఫోన్ గాజా నగరంలో లొకేట్ అయినట్టు ఇజ్రాయిల్ బలగాలు ధృవీకరించాయి. బిపిన్ జోషి ఆచూకీ కనుగొనడానికి భారత విదేశాంగ శాఖ కూడా ఇజ్రాయిల్ను సంప్రదించింది. టెక్నాలజీ ఉన్న ప్రయోజనం సున్నా. హమాస్ ఉగ్రమోకలకు సొరంగాలే అత్యంత కీలక రక్షణ వ్యవస్థ. గాజా నగర భూగర్భంలో లోతైన నేలమాలిగల్లో నిర్మించిన అధునాతన సొరంగాల్లో హమాస్ తన వ్యవస్థను కాపాడుకుంటోంది. రవాణా రాకపోకలన్నీ సొరంగాల ద్వారానే సాగుతాయి. 1976లోనే సొరంగాల్లో బందీలను హతమార్చారంటే హమాస్ నేలమాళిగ వ్యవస్థ ఇప్పుడు ఎంత పగడ్బందీగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కిలోమీటర్ల మేర ప్రయాణించడానికి, రోజుల తరబడి నివాసం ఉండడానికి అనుగుణంగా హమాస్ సొరంగాలు ఉంటాయి. హమాస్తో పోలిస్తే హిజ్బుల్లా రాతి సొరంగాలు మరింత పగడ్బందీగా ఉంటాయని ఇజ్రాయెల్ రక్షణ రంగ నిపుణులు చెబుతారు. దశాబ్దాలుగా ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా చేసుకుని సొరంగాలకు తరలించడం కూడా కొత్తేమీ కాదు. వారిని విడతల వారీగా వధిస్తూ పాశవిక ఆనందం పొందడం హమాస్కు పరిపాటిగా చెప్పుకోవాలి. హమాస్ చేతిలో బందీ అయ్యామంటే అత్యంత క్రూరంగా ప్రాణాలు కోల్పోవడమే తప్ప మరో మార్గం లేదు. డజన్ల సార్లు అమెరికా, ఇజ్రాయెల్లు సంయుక్తంగా బందీలను కాపాడడానికి అనేక ప్రయత్నాలు చేసినా అవి ఫలించిన దాఖలాలు లేవు. ఎంతో పట్టుదలతో హమాస్తో పోరాడే ఇజ్రాయెల్ దళాలు కూడా
బందీల విడుదల విషయంలో చేతులెత్తేసిన సందర్భాలే ఎక్కువ. హమాస్ వేటలో అమెరికా రహస్య దళాలు సాయం అందించిన మాట నిజమేనా? హమాస్ కీలక నేతల వేటలో పెంటగన్ సాయం చేసినట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే పెంటగన్ సదరు వార్తలను ఖండించింది. తమ సంస్థ ఎలాంటి జోక్యం చేసుకోలేదంటూ ప్రకటించింది. హమాస్ తోడేలుగా ప్రసిద్ధి చెందిన యహియా సిన్వర్ను ఇజ్రాయెల్ దళాలు అక్టోబర్ 16న మట్టుబెట్టాయి. సిన్వర్ను గుర్తించడంలో అమెరికా సాంకేతిక నిపుణుల బృందం కీలక పాత్ర పోషించినట్టు వార్తలు వచ్చాయి. పెంటగన్ పురమాయించిన బృందాలు హమాస్ నేతలను గుర్తించి వారి ఆచూకీ ఇజ్రాయెల్ బలగాలకు చెబుతున్నట్టు ఇజ్రాయెల్ పత్రికలు అనేక కథనాలు ప్రచురించాయి. పెంటగన్ ఎలాంటి ప్రత్యక్ష సాయం అందించలేదంటూ ఆ సంస్థ ప్రకటించింది. అయితే అమెరికా సాయం లేకుండా నిండా యుద్ధంలో మునిగిపోయిన ఇజ్రాయెల్ హమాస్ నేతల ఆచూకీ కనుగొనలేదు అంటారు నిపుణులు. ఫ్యూజన్ సెల్స్ అంటే ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్యూజన్ సెల్స్ కౌంటర్ టెర్రరిజంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. రహస్య సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం, అవసరమైన విభాగాలకు సదరు సమాచారాన్ని అవసరమైనప్పుడు చేరవేయడమే ఈ ఫ్యూజన్ సెల్స్ పని. అల్-ఖైదా, ఐసిస్ వేటలో ఫ్యూజన్ దళాలు అనేక విజయాలు సాధించాయి. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్పై దాడి చేసిన వెంటనే పెంటగన్ తన ఫ్యూజన్ దళాలను ఆగమేఘాల మీద సిద్ధం చేసింది. అక్టోబర్ 8న ఫ్యూజన్ దళాలు టెల్ అవీవ్ నగరాన్ని చేరుకున్నాయని న్యూయార్క్ టైమ్స్ పత్రిక అక్టోబర్ 19న యుఎస్ ఫ్యూజన్ సెల్స్ అసిస్ట్ ఇన్ ఇజ్రాయిల్స్ హంట్ ఫర్ హమాస్ లీడర్స్ అనే శీర్షికన ఓ కథనాన్ని ప్రచురించింది. కీలక హమాస్ నేతల వేటలో ఫ్యూజన్ దళాలు నిర్ణయాత్మక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ నుంచి ఐడిఎఫ్ చేసిన దాడుల్లో పెంటగన్ ఫ్యూజన్ దళాలు అత్యంత కీలక పాత్ర పోషించాయి. ఫ్యూజన్ దళాల ప్రధాన లక్ష్యం బందీలను కాపాడడం. అయితే పనిలో పనిగా హమాస్ను వేటాడడంలో కూడా సాయం చేస్తున్నాయి. మొన్నటి అక్టోబర్లో యహియా సిన్వర్ ఆచూకీని ఫ్యూజన్ దళాలు కనుగొన్నాయి. సమాచారం ఖరారు చేసుకున్నదే తడవు. ఇజ్రాయిల్ దళాలు సిన్వర్ స్థావరాలపై విరుచుకుపడ్డాయి. దీంతో అక్టోబర్ 7 దాడుల రూపకర్త ఎట్టకేలకు హతమయ్యాడు. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మరిన్ని ఫ్యూజన్ బృందాలను యుద్ధభూమికి పురమాయించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ కథనం చెబుతోంది. ఒకవేళ నిజంగానే అమెరికా నిఘా నిపుణుల బృందాలు హమాస్ను వేటాడడమే కాదు, బందీలను కూడా విడుదల చేస్తే చరిత్ర తిరగరాసినట్టే అంటారు పశ్చిమాసియా వ్యవహారాల నిపుణులు. మొత్తంగా ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే పశ్చిమాసియా పరిస్థితుల్లో గుణాత్మక మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. భౌగోళిక రాజకీయాల్లో కూడా అమెరికా ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఆసక్తికరమనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.